ఎండ మాత్రం మామూలుగా లేదు, ఎండ మాత్రం ఫుల్ ఉంది. లారీ అయితే పడిపోయింది. సో 2 క్రేన్స్ అయితే వచ్చినాయి లిఫ్ట్ చేయడానికి. కార్ మాత్రం చూడండి ఎంత గలీజ్ అయింది. ఈ హోటల్ రాయల్ ప్యాలెస్లో అయితే ఉన్నాం. ఘాట్ సెక్షన్ అయితే ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. టోల్ కూడా కడుతున్నాం. సో ప్రజెంట్ మేమైతే బళ్ళారిలో ఉన్నాం. చలి మాత్రం మామూలుగా లేదు. ప్రజెంట్ ఇప్పుడే కొంచెం ఎండ వచ్చింది అండ్ మేము కూడా ఛాయ్ అయితే తాగుతున్నాం. మా జయచంద్ర, అశ్వక్, జాకిర్ వాళ్ళు అక్కడ ఉన్నారు. మార్నింగ్ మాత్రం ఫాగ్ నార్మల్గా అంటే అస్సలు లేదు. బళ్ళారికి వచ్చినాక కొంచెం రిలీఫ్ అయితే అయినాం ఇప్పుడు. అండ్ కర్ణాటక సైడ్ మాత్రం ఛాయ్ నార్మల్గా ఉండదు, కొంచెం వెరైటీ టేస్ట్ అయితే ఉంది ఛాయ్. కర్ణాటక సైడే అంత అనుకుంటాం. మామూలు మన ఆంధ్ర లాగైతే అస్సలు దొరకదు కర్ణాటక సైడ్. ఛాయ్ మాత్రం బాగానే ఉంది. 60 కిలోమీటర్స్ దాకా అయితే వచ్చేసినాం. అండ్ ఇంకా ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక 400 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మేము ముగ్గురు ఆల్రెడీ ఛాయ్ తాగేసినాం. కానీ మా వాళ్ళు ఎంత లేట్ అంటే ఎంత బద్ధకం అంటే ఒకసారి చూడండి, లేట్ వచ్చినా కూడా ఇప్పుడు వచ్చి తాగుతున్నారు ఛాయ్ మా వాళ్ళు. ఛాయ్ మాత్రం మామూలుగా లేదు. మా జాఫర్ మాత్రం బిస్కెట్ వాంచి పాడేస్తున్నాడు. ఇంకా దొరికింది ఛాన్స్ అనుకొని వాంచి పాడేస్తున్నాడు. సో యాక్చువల్లీ బళ్ళారి ఎంటర్ అయితేనే ఒక వీడియో తీసుకుందాం అనుకున్నా, కానీ సన్ రైజ్ చాలా ఫాస్ట్ అయిపోయింది. ఇంతవరకు మొత్తం ఇదంతా ఫాగ్ ఉండే, ఆ సన్ వచ్చేది చాలా అంటే చాలా క్లియర్ అయిపోయింది మొత్తం. అంటే టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 7:30 అయితే అయింది. అండ్ ఇక్కడ నుంచి హోస్పేట్కి నాన్ స్టాప్ అయితే వెళ్తాం. అండ్ 9:30 లోపు హోస్పేట్కి రీచ్ అయిపోతాం. అక్కడే ఇంకా డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి మరి అక్కడ నుంచి బయలుదేరాలా. దగ్గర 400 కిలోమీటర్స్ అయితే ఉంది గోవా. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు మా వెల్ విషర్ అశ్వక్ హుసేన్ పెద్ద మనిషి గ్యాంగ్లో జాగింగ్కి వచ్చినాడు. ఎర్లీ మార్నింగ్ అవుట్ఫిట్ చెక్ చేసుకోండి ఒకసారి. జయచంద్ర మా డ్రైవర్ అనమాట. ఎట్లుంది డ్రైవింగ్ ఫీలింగ్? మామూలుగా ఉండదు మా వాని దగ్గర. ప్రజెంట్ వచ్చేసి తోర్నగల్లో ఉన్నాం. ఫ్యూల్ మ్యాక్సిమం ఎంటీ దగ్గర వచ్చింది. సో అందుకు మేమైతే ఇప్పుడు ప్రజెంట్ డీజిల్ అయితే వేపిస్తున్నాము. సో మేము ఇప్పుడు డీజిల్ వేపిస్తే మ్యాక్సిమం ఇంకా నాన్ స్టాప్ వెళ్ళిపోవచ్చు. ఇంకేం డీజిల్ ప్రాబ్లం అయితే ఉండదు మాకు. నేనైతే మ్యాక్సిమం హెచ్పీనే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే హెచ్పీ చాలా బెస్ట్. ఎగ్జాక్ట్గా 2000కి 22 లీటర్స్ అయితే వచ్చింది. కర్ణాటకలో వచ్చేసి డీజిల్ 89 రూపీస్ ఉంది లీటరు. నార్మల్ పెట్రోల్ వచ్చేసి 103 అయితే ఉంది. సో దగ్గర మనకి వీళ్ళకి 10 రూపీస్ 9 రూపీస్ డిఫరెంట్ అయితే ఉంది. అండ్ మాకు వచ్చేసి 2000కి 22 లీటర్స్ అయితే వచ్చింది. వచ్చేసి హోస్పేట్ కూడా దాటేసినాం. దగ్గర ఇప్పటికి 180 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాం మేము. ఈ హైవే మాత్రం నార్మల్ కాదు, భయంకరంగా ఉంది. హోస్పేట్ నుంచి హుబ్లీ వరకు నాన్ స్టాప్ ఇట్లా ఉంటే కొంచెం బెటర్. ఎందుకంటే నేను ఫస్ట్ టైం వెళ్తున్నా గోవాకి ఈ రూట్లో. మేము బ్రేక్ తీసుకున్నాం, సో బ్రేక్ఫాస్ట్ చేద్దామని. అండ్ మనకైతే ఇక్కడ మ్యాక్సిమం పలావ్ ఇడ్లీ అయితే దొరుకుతుంది. సో నేనైతే ప్రజెంట్ ఇడ్లీ వడ అయితే తీసుకున్నా. సో మా వాళ్ళు కూడా మ్యాక్సిమం ఇడ్లీనే తీసుకున్నారు, ఎందుకంటే పలావ్ ఎట్లుంటుందో మాకైతే ఇక్కడ టేస్ట్ చేయలేదు కాబట్టి మేము అది స్కిప్ చేసేసినాం. సో ప్రజెంట్ అయితే ఇడ్లీ తీసుకున్నాం. ఇక్కడైతే టిఫిన్ మాత్రం మామూలుగా లేదు. లైక్ చట్నీ మాత్రం మన ఆంధ్ర స్టైల్ ఉంది, బాగుంది. మామూలు తినడానికి అయితే బాగుంది. బట్ ఇక్కడ ఎక్కువ వీళ్ళు ప్రిఫర్ చేసేది పలావ్ చట్నీ అనమాట. అంటే ఎక్కువ వర్క్స్కి వెళ్తారని చెప్పేసి వీళ్ళు పలావ్ అయితే ఉంది. మ్యాక్సిమం దోశ ఇవన్నీ అయితే ఏం లేవు. ఎప్పుడైనా కానీ మీరు కూడా రోడ్ సైడ్ అయితే ఖచ్చితంగా టేస్ట్ చేయండి, జబర్దస్త్ ఉంటుంది ఫుడ్. నేషనల్ హైవే మాత్రం భలే ఉంది. గుంటకల్ నుంచి బళ్ళారి అండ్ బళ్ళారి నుంచి హోస్పేట్ వరకు అయితే కొంచెం రోడ్డు లైక్ గుంతలు ఎక్కువ ఉన్నాయి.
రోడ్ ఇటు సైడ్ మొత్తం రోడ్ బాగుంది, నాన్ స్టాప్ అయితే వెళ్ళిపోవచ్చు మనము. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 240-245 కిలోమీటర్స్ అయితే ఉంది ఇంకా గోవా. సో ప్రజెంట్ ఇప్పుడైతే హుబ్లీ ఇంకా 110 కిలోమీటర్స్ అయితే ఉంది. సో మేము నెక్స్ట్ హుబ్లీకి అయితే వెళ్ళి మ్యాక్సిమం వెళ్ళేపాటికి నాకు తెలిసి అరౌండ్ 11:30 అట్లా అయిపోతుంది. ప్రజెంట్ వచ్చేసి టైం 10 o'clock అయింది. రాయల్ ప్యాలెస్లో అయితే ఉన్నాం. హుబ్లీ దాటేసి ఘాట్ సెక్షన్ అయితే మేము ఎంటర్ అయిపోయినాం. అండ్ ఇక్కడ మేము లంచ్ చేసేసి మేము ఇక్కడ నుంచి అయితే ఘాట్ సెక్షన్లో కంటిన్యూ వెళ్ళాలి. అండ్ చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశాను. ఇక్కడ స్పెషల్ నాకు ఏం అనిపించలేదు, సో అదే ఆర్డర్ చేశాను. అండ్ ఆంధ్ర నుంచి ఎవరైతే వస్తారో దయచేసి హుబ్లీలోనే తినేయండి లంచ్. అండ్ అర్లీ మార్నింగ్ బయలుదేరే వాళ్ళు లంచ్ అయితే గిన హుబ్లీలోనే తినేయండి. ఎందుకంటే ఘాట్ సెక్షన్లో ఒకసారి మీరు ఎంటర్ అయినాక మీకు ఫుడ్ అయితే దొరకదు. ఒకవేళ ఫుడ్ దొరికినా కూడా హై కాస్ట్ అయితే ఉంటాయి. సో మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు ప్రైజింగ్. సో ఎక్కువ ఎక్స్పెన్సెస్ అవుతాయి. సో దయచేసి హుబ్లీలోనే తిని ఘాట్ సెక్షన్ నుంచి బయలుదేరండి గోవాకి. ఈ హోటల్ రాయల్ ప్యాలెస్ మనం చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇది అవుట్ సిట్టింగ్ ఉందన్నమాట. సో మంచిగా చెట్టు కింద పీస్ఫుల్గా మనం ఫుడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ కూడా వచ్చేసింది. సో సేమ్ ఇది పుదీనా లాగా ఉందన్నమాట, గ్రీన్ ఉంది బిర్యానీ. సో టేస్ట్ చేసి చెప్తా మీకు. రైస్ కొంచెం ఇది ఉంది కదా, కొంచెం ముద్ద అయింది, కానీ టేస్ట్ మాత్రం ఓకే. వర్త్ వర్మ వర్త్. మేమైతే లంచ్ బాగా ఫుల్ అంటే ఫుల్ తినేసినాం. బిర్యానీ అయితే చాలా బాగుంది. లైక్ ఇక్కడ ఎక్కువ కారం కూడా లేదు. సో అంతా ఓకే. అండ్ ఈ రెస్టారెంట్ వచ్చేసి మనకి గోవా పోయే రూట్లో ఘాట్ సెక్షన్లో స్టార్టింగ్ వచ్చేస్తుంది. సో మనకి ఇది దాటితే మ్యాక్సిమం ఉండవని వీళ్ళు చెప్తున్నారు ముందుకి. సో ఇది మొత్తం లొకేషన్ చూడండి, భలే ఉంది. హోటల్ ఎంట్రన్స్ అక్కడి నుంచి హోటల్ ఎంట్రన్స్ అక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది, పెద్దగా లాస్ట్ వరకు ఉంది. సో ఇక్కడ లాస్ట్కి పార్టీస్ కూడా చేసుకుంటుండ్రు. బాగుంది మొత్తం ఈ హోటల్లో. ఫుడ్ కూడా చాలా బాగుంది. అండ్ ఎండ మాత్రం మామూలుగా లేదు, ఎండ మాత్రం ఫుల్ ఉంది. మార్నింగ్ అంటే ఫుల్ చలి ఉండే, కానీ చాలా ఎండ ఉంది ఇప్పుడు. అండ్ ప్రజెంట్ టైం వచ్చేసి 1:48 అయింది. మేము వెళ్ళేపాటికి నాకు తెలిసి 4 అన్న 5 అన్న అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి గోవా క్యాలింగట్ ఇక్కడ నుంచి దగ్గర 165 కిలోమీటర్స్ ఉంది. సో మేము ఇది ఘాట్ సెక్షన్ కాబట్టి మేము నిదానంగా చూసుకొని వెళ్తాం. మేబీ 5 లోపు రీచ్ అవుతామని నేను అనుకుంటున్నాను, నా ఎస్టిమేషన్. మనం ఈ ఎంట్రన్స్ వస్తేనే అసలు ట్రాఫిక్ కూడా ఈరోజు ఏం లేదు. మేబీ ఈరోజు 31st కాబట్టి, న్యూ ఇయర్ కాబట్టి ఈవినింగ్ లోపు ఈ రోడ్ అంతా ఫుల్ అయిపోతుంది. అండ్ మా కార్ కూడా అక్కడ ఉంది. సో మేము ఇంకా బయలుదేరేకి మా వాళ్ళు అందరూ రెడీ ఉన్నారు. సో నేను ఇంకా లేట్ చేస్తే మా వాళ్ళు నన్ను కొట్టేస్తారు. సో నేనైతే వెళ్తున్నా. ప్రస్తుతానికి ఇక్కడైతే ట్రాఫిక్ అయితే ఏం లేదు. న్యూ ఇయర్ వైబ్స్ అయితే కూడా నాకైతే ఏం కనపడలేదు. కానీ చాలామంది మాత్రం ట్రావెల్ బైక్స్లో ఎక్కువ చేసినారు ఈరోజు. సో మాకు చాలామంది కనపడినారు బైక్స్లో ట్రావెల్ చేసే వాళ్ళు ఎక్కువ. అండ్ హుబ్లీ నుంచి కూడా చాలామంది కనపడినారు ఈరోజు. సో నాకు తెలిసి ఇట్లే ఉంటే రూట్ మేము తొందరగా మా డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోవచ్చు. సో ట్రాఫిక్ ఎక్కువ ఉంటే మాకు చిరాకు వస్తుంది. మరి ఘాట్ సెక్షన్ అయితే ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ టోల్ కూడా కడుతున్నాం. సో కార్ జీప్కి వ్యాన్కి అయితే సింగిల్కి 55. ఇంకా లారీస్ ఏమన్నా బస్సెస్ ఏమన్నా ఉంటే ఎక్కువ ఉండొచ్చు, చూడలే. యాక్చువల్లీ కార్కి ఒకటే చూసిన 55, డబుల్ అయితే 85 రూపీస్. ఇక్కడైతే కార్లు అన్నీ ఆగిపోయినాయి. సో ఇక్కడ ముందర ఏదో వర్క్ జరుగుతున్నట్టుంది. సో యాక్చువల్లీ ఇక్కడ లారీ అయితే పడిపోయింది. సో 2 క్రేన్స్ అయితే వచ్చినాయి లిఫ్ట్ చేయడానికి. సో లారీ మాత్రం ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. సో మొత్తం లారీలో అంతా అక్కడ పడిపోయింది. సో లారీ మాత్రం మామూలు డ్యామేజ్ అవ్వలేదు. లారీ ఫ్రంట్ పార్ట్ కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఒక్క లారీ పడిపోతే ఎన్ని కార్స్ ఆగిపోతాయి తెలుసా. సో ఆ లారీ వచ్చేసి చెట్టుకు గుద్దేసి లోపలికి పడిపోయింది. సో చాలా అంటే చాలా డ్యామేజ్ అయితే అయింది లారీ మొత్తం.
ఉన్నాం. సో ఇక్కడ నుంచి గోవా ఇంకా 50 కిలోమీటర్స్ అంట, అంటే బార్డర్కి 50 కిలోమీటర్స్ అంట. నేను వచ్చేసి మార్నింగే కడిగిన నీట్గా, కార్ మాత్రం చూడండి ఎంత గలీజ్ అయింది. ఇటు సైడ్ మొత్తం చూడండి పైన దుమ్ము మాత్రం. ఒక 2 హైదరాబాద్ బస్సులు వచ్చినాయి, నార్మల్గా దుమ్ము లేపలేదు, అవి భయంకరంగా దుమ్ము లేపినాయి. మొత్తం మా కార్ మీద అంతా వాడేసినాయి దుమ్ము. ఫైనల్లీ వచ్చేసి కుండాయిలో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి క్యాలింగట్ 30 కిలోమీటర్స్ అయితే ఉంది మాకి. సో మాకు ఇక్కడ కొంచెం వర్క్ ఉంది. సో వర్క్ చూసుకొని మేము క్యాలింగట్కి వెళ్ళేపాటికి నాకు తెలిసి 8 o'clock అవుతుంది అనుకుంటా. సో కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా డైరెక్ట్ బీచ్కి వెళ్ళాలి. అంటే మేము వచ్చేసి కుండాయిలో అయితే ఉన్నామన్నమాట. మాకైతే హోటల్ ఇక్కడే దొరికింది. సో ఇక్కడ నుంచి క్యాలింగట్ 30 కిలోమీటర్స్ అయితే ఉంది. సో మాకు ప్రెజెంట్ వచ్చేసి వైశాలి అనే లాడ్జ్ అయితే దొరికింది. సో ఇక్కడే మాకైతే రూమ్స్ దొరికినాయి అండ్ చాలా తక్కువ బడ్జెట్లో అయితే దొరికినాయి. అండ్ మా కార్ కూడా రెడీగా ఉంది. సో మేము ఇప్పుడు బీచ్కి అయితే వెళ్తున్నాము, క్యాలింగట్ బీచ్కి. సో అక్కడ పోయినాక నేనైతే వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. క్యాలింగట్ బీచ్కి 1 కిలోమీటర్లో ఉన్నాం. ఇక్కడ ట్రాఫిక్ మాత్రం మామూలుగా లేదు. 31st నైట్ కాబట్టి ఈరోజు ఫుల్ అంటే ఫుల్ ఉంది. అండ్ ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మామూలుగా లేవు, అన్ని వైన్ షాప్సే, మామూలుగా లేదు. ఇక్కడ కొన్ని రెంటెడ్ హౌస్, కొన్ని హోటల్స్ అయితే మామూలుగా లేవు, అసలు సూపర్ ఉన్నాయి అసలు. అండ్ ఇదో మొత్తం అంతా ఇది మొత్తం ట్రాఫిక్ జాము. ఎక్కడ స్పేస్ కూడా లేదు కార్ పార్కింగ్కి. పార్కింగ్ కూడా అసలు స్పేస్ లేకుండా అయిపోయింది. సో కార్లన్నీ ఫుల్ ఇట్లా జామ్ అయిపోతున్నాయి. అండ్ ఇక్కడ చూసినారు మొత్తం అక్కడి వరకు కార్స్ మాత్రం ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయినాయి. అండ్ ఈరోజు మాత్రం వీళ్ళందరూ న్యూ ఇయర్ అయితే చేసుకున్నట్టే. ఎందుకంటే స్ట్రైట్ ఇంకా అట్లే దగ్గర ఒక 1.5 కిలోమీటర్స్ స్ట్రెచ్ అయితే ఈ ట్రాఫిక్ జామ్ ఉందన్నమాట.